ఈ లడ్డు రోజుకొకటి తింటే హెల్త్ సూపర్ అవుతుంది. ఫ్లాగ్ సీడ్స్, నువ్వులు, వేరుశనగపప్పు, బాదం పప్పు, బెల్లంతో చేసిన ఈ లడ్డు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ప్యాన్లోకి ఫ్లాగ్ సీడ్స్ను 1 కప్పు తీసుకుని లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవడం వల్ల లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇవి ఇలా చిటపట్లాడే వరకు రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే అరకప్పు నువ్వులను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోండి. నువ్వులు కూడా చిటపట్లాడే వరకు వేయించుకోండి. చూడండి, మనకి నువ్వులు చక్కగా వేగిపోయాయి. ఇలా వేగిన తర్వాత వీటిని కూడా మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే వేరుశనగపప్పును కూడా అరకప్పు వేసుకొని వేయించుకోండి. వీటిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే పావు కప్పు బాదం పప్పును తీసుకొని వేయించుకోండి. అన్నీ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే లడ్డూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని పొడి చేసుకుందాం. ముందుగా ఫ్లాగ్ సీడ్స్ను మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసి తీసుకుందాము. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము. తరువాత నువ్వులను కూడా వేసుకొని గ్రైండ్ చేసి తీసుకోండి. నువ్వులను కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందాకటి మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. అలాగే తరువాత వేరుశనగపప్పును కూడా వేసుకుని గ్రైండ్ చేసి తీసుకోండి. ఈ పొడిని కూడా అదే మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. అలాగే బాదం పప్పును కూడా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. వీటన్నింటిని కూడా విడివిడిగా ఒక్కొక్కటిగా గ్రైండ్ చేసి మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఈ పొడులన్నింటినీ కూడా బాగా కలిసేటట్లు కలుపుకుందాము. ఇది చాలా ఈజీ రెసిపీ, ఇంట్లో అందరూ ట్రై చేయండి. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బౌల్లోకి 1 కప్పు బెల్లాన్ని తీసుకొని అందులోకి పావు కప్పు వాటర్ని వేసుకొని కరగనిద్దాము. నేను ఇక్కడ లడ్డూని లైట్ స్వీట్తో చేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకొక పావు కప్పు బెల్లాన్ని వేసుకోండి. బెల్లం అంతా ఇలా పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్పై కడాయి పెట్టుకొని అందులోకి ఈ స్టెయినర్ సహాయంతో ఈ బెల్లం వాటర్ని వడపోసి తీసుకుందాం. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ను మీడియం ఫ్లేమ్లో ఒక తీగపాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా తీగపాకం వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1 స్పూన్ నెయ్యిని వేసుకుని బాగా కలుపుకోండి. మీరు ఇక్కడ నెయ్యిని ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసుకొని కలుపుకుందాము. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగా పొడిని వేసుకుని బాగా కలుపుకొని మళ్ళీ కొద్దిగా పొడిని వేసుకుని బాగా కలుపుకోండి. అలానే పొడంతటిని కూడా వేసుకుని బాగా కలుపుకోండి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇదంతా కూడా బాగా కలుపుకోండి. చూడండి, ఇదంతా ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. మరీ పూర్తిగా చల్లారక ముందే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా పిండిని తీసుకొని ఇలా లడ్డూలా చేసుకోండి. ఇలానే అన్ని లడ్డూలను కూడా చేసుకోండి. ఫ్లాక్ సీడ్స్ని మనం రోజుకి 1-2 స్పూన్లు మాత్రమే తీసుకోవాలి. అందుకని రోజుకి 1 లడ్డును మాత్రమే తీసుకోండి. ఇలా రోజుకి 1 లడ్డు తీసుకుంటే హెల్త్ సూపర్ అవుతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.